21 జూన్ ఇండియన్ గవర్నమెంట్ కృషి వలన ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నారు. నేషనల్ యోగా డేని పురస్కరించుకొని ఎన్టీపీసీ వారు వారం రోజుల క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పనిచేసే ఆఫీసర్స్ కానీ వర్కర్స్ కానీ అందరూ ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తుంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. థైరాయిడ్ బ్లాడ్ సర్వంగాసన్, మత్యాసన్ ఇటువంటి ఆసనం చేయడం వలన థైరాయిడ్ గ్రంథి బాగా యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పోతుంటాయి. డయాబెటీస్కి మండుకాసన్, ఇట్లా ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆసనం ఉంటుంది. మీరు జిమ్ చేసినా కానీ కరాటే చేసినా కానీ అది శరీరానికి వెళ్తుంది. అదే యోగా చేస్తే డైరెక్ట్ ఎక్కడైతే ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఉంది, మనం సర్వాంగాసనం చేస్తే డైరెక్ట్ థైరాయిడ్ గ్రంథి మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల పైన ప్రెషర్ పెరుగుతుంది. బ్యాక్ బెండింగ్ చేయడం వలన మనకు హార్ట్ మీద, ఫ్రంట్ బెండింగ్ చేయడం వలన మన హార్ట్ బీపీ రెడ్యూస్ అవుతుంది. ఇట్లా ప్రతి ఒక్క రుగ్మతకి మనకు యోగా అన్నది ఒక మెడిసిన్ లాగా. యోగా ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. యోగా అన్నది మనకు దినచర్య, జీవనచర్య ఎలా జీవించాలనేది చెప్పేది యోగా.